చివరికి ఆ ఇద్దరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హిందుత్వ సిద్ధాంతం లేకపోతే మత మార్పులను వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అయ్యారనమాట. ఇవాళకి కూడా ఆయన ఒక్క గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నట్లేదు వరప్రసాద్ గాని రోషన్ గాని. స్పెషల్ అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి. సో ఇదైతే బాధాకరం. పార్టీలకు అతీతంగా ఇప్పుడు మైలవరం ఆయన్ని వీరప్పన్ అన్నారు కదా టీడీపీ వాళ్ళు, మరి బయలప్పర్ వీరప్పన్ అన్నారు కదా, ఎలా టీడీపీలోకి వెళ్ళిపోయాడు ఆయన? ఇప్పుడు ఇసుక ఏంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు మాగుంటే శ్రీనివాసరెడ్డి కుటుంబం ఉంది. మరి ఆయన టీడీపీ అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, అలాగే కేసీఆర్ నాని మీద వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేయలేదు, మళ్ళీ వాళ్ళ వైసీపీలోకి వెళ్ళిపోవాలా? ఏంటంటే పార్టీలకు అతీతంగా ఒక దుష్ట సంస్కృతి నడుస్తుంది. ఇదిగో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదండి, ఎన్నికల్లో పోటీ చేయండి అని అంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నా వల్ల కాదు, నేను చేయలేను, నా ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. అదేంటంటే మీరు ఆర్థిక మంత్రి కదా, ఆర్థిక మంత్రి అంటే కన్సల్టేటివ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంది, దేశం నాది కాదు, ఆ ఫండ్ వాడుకోమంటారు. అక్కడ ధనం వేరు, అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ వేరు. నా వల్ల కాదు, నేను దండం పెట్టాను, మా కేంద్ర నాయకత్వం అర్థం చేసుకున్నాను. ఇది వాస్తవ పరిస్థితి. ఇది అత్యంత దారుణమైన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నెలకొంది. ఈ పరిస్థితి మారితే గానీ నిజాయితీ అయిన కార్యకర్తకి న్యాయం జరగదండి. రైట్. శ్రీ దగ్గరాజు గారు ఏమంటారు? మార్పు చేర్పులు ఉంటాయని ఏమన్నా భావిస్తున్నారా? అందరికీ నమస్కారం అండి. మార్పులు చేర్పులు చిట్ట చివరి క్షణం వరకు ఉంచడం అనేటువంటి చంద్రబాబు నాయుడు ఆనవాయితీ అండి. అంటే తన సొంత పార్టీలోనే మార్పులు చేర్పులు కాకుండా పక్క పార్టీలు అంత తనతో స్నేహంగా ఉన్న పార్టీల వాళ్ళ టికెట్లు కూడా అభ్యర్థులను కూడా మార్చగలిగిన రాజకీయ చతురత చంద్రబాబు దగ్గర ఉంది. ఆ చతురతకి మిగతా పార్టీలు ఎందుకు లొంగుతున్నాయో తెలియదు కానీ లొంగుతున్నాయి. ఆయన ఏం చెప్తే ఇతర పార్టీల్లో ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా చంద్రబాబు నాయుడు సూచిస్తాడు, ఆదేశించగలడు కూడా. అట్లానే జరుగుతుంది చూస్తుంటే కూడా, జనసేనలో కానివ్వండి, బీజేపీలో కానివ్వండి. సో ఇప్పుడు ఇలాంటి సందర్భంలో చిట్ట చివరి క్షణం వరకు చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలు కానివ్వండి, రాజకీయ లెక్కలు కానివ్వండి, ఆయనకు ఒక పంథా ఉంది. ఇది మనం కొత్తగా చూస్తున్నటువంటిది కాదు. గత అనేక ఎన్నికల్లో కూడా ఇలానే నడుపుకుంటూ వచ్చాడు. తాను గెలవలేను అనుకున్నటువంటి సీట్లలోకి ఎట్లానో కొట్లా తన మిత్రపక్షాన్ని పంపించేటువంటిది పద్ధతి. అది చాలా కాలంగా వస్తున్నటువంటిది. సో కాబట్టి ఆ ఒత్తిడి ఇంకా కొనసాగిస్తాడు. తాను చేయదలుచుకున్నటువంటి మార్పులకి లేదా తాను చేయాలనుకుంటున్నటువంటి మార్పులకి ఇలాగ మీడియాలో ఐవీఆర్ఎస్ను ఇంకోటనో తీసుకొచ్చి అబ్బాయి అంతా నా చేతిలో ఏం లేదు, అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాము అని చెప్పుకోగలిగిన సమర్థత ఆయనలో ఉంది. నిజాయితీ లేదు కానీ సమర్థత ఉంది. సో ఇలాంటి